హాయ్ అందరికీ. కాకరకాయ పల్లి కారం చేసినా చాలా సింపుల్‌గా, ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అస్సలు చేదనిపియదు. సో, ఎట్లా చేసినో చూపిచ్చేస్తా. ఫస్ట్ అయితే కాకరకాయలని మంచిగా పీల్ చేసుకొని, నేను చూపించిన విధంగా 4 ముక్కల్లాగా కట్ చేసుకొని, ఇంకా బౌల్‌లో ఏసుకొని, కొంచెం ఉప్పు, పసుపు ఏసుకొని, కలిపేసుకొని, మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టి, అన్నీ ఒక్కొక్క స్పూను, పల్లీలు ఒక స్పూను, ఇంకా ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, జీలకర్ర మంచిగా ఏసేసి ఫ్రై చేసుకోవాలి. అయి మంచిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ గిన్నెలో ఏసుకొని, కొంచెం చింతపండు, ఒక 4, 5 వెల్లిపాయలు, పసుపు, ఉప్పు అవన్నీ ఏసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. కొంచెం బరకగా పట్టుకోవాలి. ఆ తర్వాత కాకరకాయలని మంచిగా వాటర్ అంతా పిండేసుకొని, ఇంకా కొంచెం ఆయిల్ ఎక్కువే పడతది. 2, 3 స్పూన్లు ఆయిల్ ఏసుకొని కాకరకాయలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని, మనం ముందుగా చేసుకున్న ఈ పొడి మొత్తం దాంట్లో ఏసుకొని కలిపేసుకోవడమే. లాస్ట్‌లో కరివేపాకు ఏసుకుంటే చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేయండి వేడి వేడి అన్నంలో చాలా బావుంటది. వీడియో నచ్చితే లైక్